హైదరాబాద్లోని ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల రక్షణలో అతి కష్టం మీద ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి కార్యదర్శిని పంపారు. అనంతరం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్తూ స్టేషన్కు తరలించారు. దీంతో ఏపీపీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ వద్ద తలపెట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. సెక్రటరీని పూర్తి స్థాయిలో అభ్యర్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు. మొత్తం ఒకనొక దశలో అతన్ని రోడ్డుపైన బైఠాయించి పూర్తిగా రౌండప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సాయితోని చర్చలు జరిపినా కూడా కొలికి రావడంతో పోలీసు బందోబస్తు మధ్య సెక్రటరీని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ముఖ్యంగా సాయి చేసిన వ్యాఖ్యల వల్ల ఏదైతే ఏపీపీఎస్సీ సెక్రటరీ చేసిన వ్యాఖ్యల వల్లే ఒక అభ్యర్థి మరణించాడు. దాంతోపాటు ఇకనైనా క్లారిటీ ఇవ్వాలి, దానికి సంబంధించిన వాయిదా కార్యక్రమాన్ని ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఇప్పుడు ప్రకటించిన తేదీని 21 తేదీలు వాయిదా ఇచ్చి 3 నెలలకు పూర్తి చేయాలంటే పెద్ద సంఖ్యలో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏపీపీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సెక్రటరీ స్థాయితో పాటు కొంతమంది అభ్యర్థులు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సెక్రటరీ గారు మేము సూసైడ్ చేసుకుంటే పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు. మేమంతా సామూహికంగా సూసైడ్ చేసుకునే సిద్ధమే. ఆయన పోస్ట్ పోన్ చేసి సిద్ధమేనా? నెల రోజులైంది. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఏ రోజే కానీ సూసైడ్ చేసుకోమంటా, ఆయన సూసైడ్ చేసుకోమంటారు. చైర్మన్ గారు ఏమంటారు? 17,000 కోట్లు ఖర్చు పెట్టామంటారు. మా ఇద్దరు చనిపోయినారు. ఇప్పటికీ ఇద్దరు చనిపోయినారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆయన చెప్పాలి. ఏం చేయగలట్టు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన చైర్మన్ నామినేటెడ్గా వస్తాడు. అంతా మీ ఇష్టమైన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? హరిప్రసాద్ సార్, ప్రకాశం జిల్లా సార్ శ్రీనివాసులు సార్, మా విద్యార్థుల జీవితాలతో ఈ ఏపీపీసీ చైర్మన్ కానీ ప్రభుత్వం కానీ ఆడుకుంటూ ఉంది. మూడు సబ్జెక్టుల కోసము 3 నెలల సిలబస్ 3 ఇచ్చారు. కానీ 45 రోజులు మాత్రమే మాకు 450 మార్కులకు టైం ఇచ్చారు. ఒక్క పుస్తకం లేదు, మేము చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి దయచేసి వాయిదా వేయాలి. దయచేసి వాయిదా వేయాలని కోరుతున్నాము. ఎందుకు వాయిదా వేయాలంటే ఏపీపీఎస్సీ వాళ్ళు సార్ 150 క్వశ్చన్స్ కి 147 కరెక్ట్ అని 3 తప్పు అని చెప్పారు. అప్పుడు మేము అడిగామా? తప్పు చేసినప్పుడు హ్యాంగ్ అయిపోయిందని పోస్ట్ పోన్ చేశారు డేట్ అప్లికేషన్ వేయడానికి. అప్పుడు మేము క్వశ్చన్ అడిగామా? ఇప్పుడు 45 రోజుల్లో 450 మార్కులు ఎలా సాధించాలో చెప్పమని అడుగుతున్నాం. మా రిక్వెస్ట్ ఒక్క 1 మంత్ మాకు ఇవ్వండి, అంతకు మించి మేమేం అడగట్లేదు. చెప్పండి అమ్మా. మొత్తంగా ఏదైతే ఈ గ్రూప్ మెయిన్స్ సంబంధించి 450 క్వశ్చన్లకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి దాదాపు 18 పేపర్లు ఉంటాయి, 18 సబ్జెక్టులు ఉంటాయి. వీటికి సంబంధించి కనీసం మెటీరియల్ లేదు. తెలుగు అకాడమీకి సంబంధించిన మెటీరియల్ కూడా మొన్న వచ్చింది. మరి ఏ విధంగా పరీక్ష రాయాలంటూ పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థులు ఇక్కడ ముట్టడించి రావడం జరిగింది. ఈ ముట్టడి కాస్త ఉధృతంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే సమయంలో వచ్చిన సెక్రటరీని పూర్తిగా గెరావ్ చేయడం, సెక్రటరీని బయట చుట్టుముట్టడంతో ఆయన కూడా కొద్దిసేపు రోడ్డుపైనే బయటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు పోలీసుల సహకారంతో సెక్రటరీ లోపలికి వెళ్ళిన అనంతరం సెక్రటరీ చేసిన కామెంట్ల వల్లే మాలో ఒక అభ్యర్థి చనిపోయాడు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, దాదాపుగా కనీసం 3 నెలలు వాయిదా వేయాలంటూ పెద్ద సంఖ్యలో ఇక్కడ డిమాండ్ చేస్తున్న